నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం న్యావనంది జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎస్సి హెచ్ఎం దేవాసింగ్ రాథోడ్, రావుట్ల జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గ్రేట్ హెచ్ఎం సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యావనంది జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పాలా సుజాత, చూడు కిరణ్, గోపి, దీక్షిత్ కుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యావనంది పాఠశాలలో ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మాండలిక భాష నుంచి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా గత 10 సంవత్సరాల నుండి ఈ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలకు కొన్ని క్విజ్ పోటీలు కానీ, సాంగ్స్ పోటీలు కానీ, వాళ్ళకు కావాల్సిన వ్యాసరచన పోటీలు కానీ నిర్వహించడం జరిగింది. వాళ్ళకు కాళోజీరావు యొక్క జీవిత ఉద్యమాన్ని స్మరిస్తూ వాళ్ళ పిల్లలకు తెలియజేయడము, ఆ స్ఫూర్తిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని స్ఫూర్తిదాతగా భావించి ఈ కార్యక్రమాలు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యావనంది ప్రధానోపాధ్యాయునిగా మాట్లాడుతున్నాను. మరి అదేవిధంగా నా పేరు రాథోడ్ దయాసింగ్. అదేవిధంగా మా పాఠశాల సిబ్బంది పాలా సుజాత మేడం గారు ఉన్నారు. అదేవిధంగా మన కిరణ్ సార్ ఉన్నారు, గోపి సార్ ఉన్నారు, దీక్షిత్ కుమార్ సార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంని ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా జడ్పీహెచ్ఎస్ రావుట్ల సిరికొండ మండలం. నా పేరు శ్రీనివాస్, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈరోజు అనగా 9వ తేదీ సందర్భంగా కాళోజీ గారి జన్మదినం సందర్భంగా మా పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవం ఉదయం పూట ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. అతడు తెలంగాణ కోసం చేసిన కృషి, తెలంగాణ భాష మీద తెలంగాణ సాధించడానికి ఎంత కృషి చేశాడో, ఆయన రచనల ద్వారా ప్రజలందరినీ మేల్కొలిపి అన్యాయాన్ని ఎదిరించి ఆంధ్ర నుంచి తెలంగాణ మనకు రావడంలో ముఖ్యమైనటువంటి భాష అనే ద్వారా, అతని రచనల ద్వారా మనకందరికీ తెలియజేసి మనల్ని ఉద్యమంలో పాల్గొనేలా చేశారు అతని రచనల ద్వారా. తర్వాత తెలంగాణ భాషలో, ఆ యాసలో పిల్లలచే కొన్ని పద్యాలు, పాటలు, 1 మినిట్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్ళచే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలలో మన ప్రభుత్వము అన్ని రకాలుగా మన ఊరు మన బడి అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ కానివ్వండి, ఇంకా మంచినీటి వసతి కానివ్వండి, క్లాస్ రూమ్లు కానివ్వండి, చాలా అత్యాధునికంగా తయారు చేయబడ్డాయి. ఒక కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగానైతే సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా
మంచి ల్యాబు, గ్రంథాలయం, కంప్యూటరు, అంతేకాకుండా ప్రతి క్లాసులో IFB బోర్డులు, అంతేకాకుండా ట్రైన్డ్ టీచర్లు ఉన్నారు. మరి దీనివల్ల ఒక కార్పొరేట్ పాఠశాలలో ఏ విధంగానైతే చదువు ఉంటుందో అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అయితే విద్య బోధించడం వల్ల ఈ మన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా విద్య అందించబడుతుంది. కాబట్టి ఈ రావుట్ల గ్రామ ప్రజలందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు మొగ్గు చూపకుండా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడగలరని మనవి.